ఈ సంతాన సాఫల్యత విషయంలో చాలామంది భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. అయితే హస్బెండ్ ఎప్పుడు అనుకుంటారు, ముందు వైఫ్కి టెస్టులు చేయండి అంటారు. వైఫ్కి టెస్టులు చేసినా, హస్బెండ్కి టెస్ట్ చేసినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 100% అది మనం క్లియర్ చేసి ఒక బిడ్డని సంతాన యోగం కలిగేటట్లు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి భర్తగా హస్బెండ్ కూడా తనకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేయించుకుని కొంత ట్రీట్మెంట్ అవసరం పడినంత వరకు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి ఎజూస్పెర్మియా ఉంటుంది. అలాంటి వాళ్ళు హస్బెండ్ మాకు కొంచెం వీర్యకణాలు తక్కువ ఉన్నాయిలే అంటారంటే వీర్యకణాలు బయటికి రావు. బీర్జాల్లో ఉన్నా కూడా కొంతమందికి బయటికి రావు, అసలు కొంతమందికి బీర్జాల్లో ఉత్పత్తి కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలి, ఎంత కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఆలోచించి వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క టెస్టుల్ని ఆధారం చేసుకుని మనం ఏ విధంగా ముందుకెళ్దాం అనేది చెప్తూ ఉంటాం. అట్లాగే చాలామందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అబార్షన్ లేని వాళ్ళకు కూడా జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అంటే అందరికీ క్యారియోటైపింగ్ అనే టెస్ట్ చేశారు మేడం, మాకు అందులో ఏ ప్రాబ్లం లేదన్నారు అనొచ్చు. లేదా కొంతమందికి సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఒక జీన్స్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఓన్లీ కన్సాంగ్యునస్ అంటే చుట్టారికాల్లో మ్యారేజ్ చేసుకోవడం వల్లనే కాకుండా సింగిల్ జీన్లో భార్యకో భర్తకో ఏదైనా తేడాలు ఉంటామో, లేకపోతే తలాసీమియా కానీ G6PD డెఫిషియన్సీ ఇట్లాంటివి కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. కాబట్టి PGS అనే ట్రీట్మెంట్ ద్వారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే ఇలాంటి ఏ ప్రాబ్లము ఉండకుండా మనకు ఆ ఎంబ్రియో ఉంటుందా అనేది చెక్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. లేదు కొంతమందికి ఒక 3-4 IVFలు ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకా మాకు వద్దులే, ఇంకా మనకు అవకాశం లేదు అనుకుంటారు. లేదు, వాళ్ళకు కూడా 100% సక్సెస్ అయ్యే అవకాశము సరగసీ విధానం ద్వారా ఉంటుంది. దానిలో ఉన్న పద్ధతులు, దానిలో మనం ఎలా చేయగలము, అల్ట్రాస్టిక్ సరగసీ అంటే ఏంటి, మీరు ఏ విధంగా రావాలి దానికి అనేవి అన్నీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి, మీకున్న క్వరీస్ అన్నీ కూడా క్లియర్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరము, అవకాశము ఎంతైనా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా రావాల్సి వస్తుంది. అలాగే IVF కానీ ICSI కానీ ఒక్కసారి ఫెయిల్యూర్ అయిపోతే ఇబ్బంది పడకండి. అందరికీ ఒక్కసారికే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది. పెళ్ళైన తర్వాత 1 నెలకే చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు, టైం పడుతుంది, 4 నెలలు 5 నెలలు పడుతుంది. కానీ IVF లాంటి పద్ధతులు, ICSI లాంటి పద్ధతులు చేస్తే మీకు 1 నెల కాకపోతే 2 నెలలు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్ చెప్పిన సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ చక్కగా చేయించుకోండి. 1 నెలలో ఒక డాక్టర్ దగ్గరికి, 1 నెలలో కోయంబత్తూరు వెళ్ళాము, 1 నెలలో వెల్లూరు వెళ్ళాము, 1 నెలలో తిరుపతి వెళ్ళాము, ఇట్లా కాదు. మీరు ఒక డాక్టర్ని నమ్మండి. 10 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి 10 ఒపీనియన్స్ తీసుకోకండి. ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒపీనియన్ మీకు ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చారో చూడండి. మనం కరెక్ట్గా ఒపీనియన్ ఇస్తే ఏమవుతుందంటే యాజ్ ఏ డాక్టర్ పేషెంట్కి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అలాగే పేషెంట్లు కూడా కరెక్ట్గా ఒక డాక్టర్ని నమ్మి మీరు ఆ యొక్క ఒపీనియన్ తీసుకుని ఫాలో అయ్యి చక్కగా, అంటే ఈ నెలలోనే ట్రీట్మెంట్ చేయించుకోవసరం లేదు. ఒక ఒపీనియన్ అనేది, ఇదిగో అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందంటే మీరు ఒక 4 ఏళ్ల తర్వాత, పోనీ 1 సంవత్సరం తర్వాత, లేదు 6 నెలల తర్వాత, లేదు 4 రోజుల తర్వాత, మీకు ఎప్పుడు డబ్బులు అందితే అప్పుడు చేయించుకోండి. కానీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోండి.